హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అలసందలతో కరకరలాడే వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నాకైతే ఈ వడలు చాలా అంటే చాలా ఇష్టమండి. పైన చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, అదేవిధంగా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ది బెస్ట్ పర్ఫెక్ట్ రెసిపీ అండి. సో హెల్దీ అయిన రెసిపీ కూడా, చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి అలసందల వడ అనేది చాలా హెల్దీ అయిన రెసిపీ. ఈవెన్ చిన్నపిల్లకాయల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా అలసందలతో వడలు చేసి పెట్టారంటే, సో కరకరలాడుతూ కమ్మనైన అలసంద వడల్ని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తామండి. ముందుగా ఒక 1/2 kg అలసంద పప్పును తీసుకొని ఈ విధంగా ముందుగా ఒక 4 hours ముందుగా నానపెట్టేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇంకా ఎక్కువసేపు ఏం నానపెట్టాల్సిన అవసరం లేదు. 4 hours అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. తర్వాత ఒక చిల్లులు గిన్నెను తీసుకొని వాటర్ మొత్తం వడగట్టేసేయండి. అస్సలు వాటర్ కొంచెం కూడా లేకుండా మనం గ్రైండ్ చేసుకున్నామంటేనే అలసంద వడలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మనకి క్రిస్పీగా కూడా కుదురుతాయండి. సో ముందుగా వడగట్టేసి ఇప్పుడు సైడ్కి మిక్సీ జార్ని తీసుకొని ఒక 4 పచ్చిమిర్చిని, కొద్దిగా అల్లం ముక్క, అదేవిధంగా ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని, అంతే అండి. ఇంత మాత్రం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ముందుగా వడగట్టుకున్నాం కదా, అస్సలు కొద్ది వాటర్ కూడా లేకుండా వడగట్టేసి ఈ అలసంద పప్పును మిక్సీ జార్లోకి వేసుకొని కొద్ది సాల్ట్ వేసుకుంటూ గ్రైండ్ చేసేసుకున్నామంటే సరిపోతుందండి. వాటర్ ఏమీ అవసరం లేదు. మనం వేసే సాల్ట్ తేమే సరిపోతుంది, అదే గ్రైండ్ అయిపోతుంది. కాబట్టి చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అలసంద పప్పు అస్సలు వాటర్ లేకుండా వడగట్టుకోవాలి. తర్వాత కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసేస్తున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి గ్రైండ్ చేసుకున్న అలసంద పప్పును వేసేసుకొని ఇందులోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోండి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకును, కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసేసుకున్నారంటే సరిపోతుందండి. ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంత మాత్రం వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. అలసంద వడలు అయితే చాలా కమ్మగా క్రిస్పీగా వస్తాయి. ఈ టిప్స్ ఫాలో అయినారంటే సరిపోతుందండి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా సోడా వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలండి. సో వీలైతే ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకున్నారంటే ఉన్న వాటర్ కూడా ఇంకిపోయి మనకు పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి. మీకు టైం లేని పని అయితే అప్పటికప్పుడే కూడా వడలు వేసుకోవచ్చు. జస్ట్ నేను టైం ఉన్న పని అయితే మీరు ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టి తీసారంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్తున్నాను. అంతే అండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని జస్ట్ వాటర్ని తడుపుకుంటూ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బాల్ని తీసుకొని మిడిల్లో అయితే ఇలా హోల్ పెట్టుకోండి. అలా హోల్ పెట్టుకోవడం వల్ల వడ మనకి లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా వస్తుందండి. చాలా బాగా కాలుతుంది లోపలంతా కూడా. వడ అనేది మెత్తగా లేకుండా పర్ఫెక్ట్గా కాలుతుంది లోపలంతా. కాబట్టి చిల్లు అయితే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని 1 by 1 వేసుకొని జస్ట్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడల్ని కాలనివ్వండి. ఒకటి తిప్పుకుంటూ బాగా బ్రౌన్ కలర్ రావాలండి వడలు. అప్పుడే మనకి బాగా కాలుతుంది. మనకి శనగపప్పు వడలు అయితే కొద్ది రెడ్గా ఉన్నప్పుడే తీసేస్తాము, కానీ అలసంద వడలు మాత్రము కొద్ది ఎక్కువ బ్రౌన్ కలరే వస్తుందండి. వీలైతే బ్లాక్ కలర్ కూడా వచ్చేస్తుంది కొంతమందికి. సో మంటను మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలనివ్వండి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా కాలాయి వడలు అయితే చాలా బాగా కుదిరాయండి. మాకైతే మా ఇంట్లో వాళ్ళు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయినారు. చాలా బాగా కుదిరాయి. ఈవెన్ బ్రేక్ఫాస్ట్లోకైనా, ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా మంచి రెసిపీ. కాబట్టి మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి ఒకసారి పెట్టి చూడండి. అంతే అండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.